రాజకీయాలకు అతీతంగా సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం చరిత్రాత్మకమని కొడంగల్ మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్ కొనియాడారు. వైస్ చైర్మన్ శంకర్ నాయక్ కాగా శుక్రవారం సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. దళితులకు అండగా ఉంటూ వారి అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. అనంతరం హైదరాబాద్లో జరిగే మాదిగ కృతజ్ఞత సభకు తరలి వెళ్లారు. కౌన్సిలర్ కృష్ణంరాజు, రాము, మాదిగ ఉద్యోగులు పాల్గొన్నారు. గత 30 సంవత్సరాల ఎస్సీ రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు 30 సంవత్సరాల సుదీర్ఘ సమస్యకు పరిష్కారాన్ని చూపారు. ఏబిసిడి వర్గీకరణ కోసం జరుగుతున్నటువంటి పోరాటాన్ని గుర్తించి అసెంబ్లీలో ప్రత్యేకమైనటువంటి వర్గీకరణ ఛాంపియన్ రేవంత్ అన్న నాయకత్వం, వర్గీకరణ ఛాంపియన్ రేవంత్ అన్న నాయకత్వం, దళితుల ఆత్మబంధు రేవంత్ అన్న నాయకత్వం, మాదిగల ఆత్మబంధు రేవంత్ అన్న నాయకత్వం నిర్ణయం తీసుకున్నారు. అది చారిత్రాత్మకమైన నిర్ణయం. దళితుల్లో అసమానతలు ఉండకూడదని, దళితులందరూ కూడా సమాజంలో సమానంగా బతకాలనే ఉద్దేశంతో ఏబీసీ అనే 3 గ్రూపులుగా విభజించి ఈరోజు దళితులందరూ కూడా సమాన అవకాశాలు వచ్చే విధంగా ముఖ్యమంత్రి గారు మన రేవంత్ రెడ్డి గారి పరిపాలన కొనసాగుతూ ఉంది. కాబట్టి వారికి గత ఏప్రిల్ పోయిన సంవత్సరం బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినం నాడు జీవోను అమలు చేయడం, జీవోను ఇష్యూ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఏబీసీ ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కల్పించి ఉన్నారు. కాబట్టి ఈరోజు కొడంగల్ నియోజకవర్గం నుంచి మాదిగ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, మాదిగ మేధావులు, యువకులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్ళి హైదరాబాద్లో గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత సభ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆ కృతజ్ఞత సభకు మేమందరం కూడా ఇక్కడ తరలి వెళ్తూ ఉన్నాం. కాబట్టి ముఖ్యమంత్రి గారికి మరి గౌరవనీయులు తిరుపతి రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు ప్రశాంత్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.